హిందీ చలనచిత్ర సీమకు చెందిన సుప్రసిద్ధ నేపథ్య గాయని ఆశా భోస్లే గారు నిన్న కన్నుమూశారు. తెలుగు సినీ పరిశ్రమతో కూడా ఆమెకు సంబంధం ఉన్నది. 9 సినిమాలలో ఆమె తెలుగు పాటలు పాడారు. అందులో చాలా ప్రధానంగా చెప్పుకోవాల్సింది 2007లో చందమామ అనే సినిమా కోసం ఆమె పాడినారు. నాలో ఊసులకు నాలో ఊహలకు అడుగులు నేర్పావు అన్న పాట ఆమె. మొట్టమొదటిసారిగా ఆశా భోస్లే గారి స్వర మాధుర్యాన్ని తెలుగు వారికి వినిపించినటువంటి పాట అది. దాని తర్వాత ఒక 7-8 పాటలు ఆమె పాడారు. చాలా గొప్ప గాయని. లతా మంగేష్కర్ గారి చెల్లెలుగా మిగలకుండా తనకై తాను చాలా సొంతంగా స్వతంత్రమైనటువంటి ఒక పేరుని, ఖ్యాతిని, అస్తిత్వాన్ని ఆమె సంపాదించుకున్నారు. 12,000 పాటలు పాడారు. హిందీలోనే కాకుండా గుజరాతీ వంటి ఇతర భాషల్లో కూడా ఆమె పాటలు పాడారు. ఆమె పాటలు పాకిస్తాన్లో, గల్ఫ్ దేశాల్లో, చాలా దేశాల్లో కూడా చాలా ప్రసిద్ధమైనవి. ఆమె లేని లోటు సినీ సంగీతానికి, భారతీయ సినీ సంగీతానికి తీర్చలేని లోటు అది. ఆమె గాన మాధుర్యం ఎప్పటికీ కూడా చెప్పుకోదగినది. తెలుగు సినీ ప్రేమికుడిగా, తెలుగు సినీ సంగీత ప్రేమికుడిగా ఆమెకి నా నివాళులు అర్పిస్తున్నాను. నమస్తే.